చాలా, చాలా, చాలా సింపుల్ చిన్న క్వెషన్. పాదయాత్ర మళ్ళీ 2027లో చేస్తానని జగన్మోహన్ ప్రకటించారు. ఈసారి పాదయాత్ర అయినా సక్సెస్ అవుతారు, ఫెయిల్ అవుతారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు ఈ పాదయాత్రలో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. రీసెంట్‌గా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక సమావేశంలో జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించడం ద్వారా కేడర్‌లో ఒక సరికొత్త ఉత్సాహాన్ని కూడా నింపే ప్రయత్నం ఆయన చేసినట్టు మనకు కనిపిస్తుందని చెప్పుకోవాలి. గతంలో ఆయన చేసినటువంటి సుదీర్ఘ పాదయాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి పీఠం మీద కూర్చోబెట్టడంలో కీలక పాత్ర పోషించింది. 2019 ఎలక్షన్‌కి ముందు ఆ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అదే పందాన్ని జగన్ ఎంచుకోవడం వెనక అనేక రాజకీయ వ్యూహాలు దాగి ఉన్నాయని కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్నికల ఫలితాల తర్వాత స్తబ్దుగా ఉన్నటువంటి పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరచడానికి ప్రజల మధ్యకు వెళ్ళడం కంటే మించిన మార్గం లేదు అని జగన్ ఆబ్వియస్లీ భావిస్తున్నారు. ఎవరైనా అదే చేయాలి. ఈ నిర్ణయం ద్వారా తాను పోరాటానికి సిద్ధమని, అలాగే అధికారం కోసం సుదీర్ఘ నిరీక్షణకి తాను వెనకాడను, కంగారేం లేదు నాకు అధికారం విషయంలో అని కూడా ఒక సంకేతాన్ని ఆయన పంపించినట్లయింది. అయితే ఈ పాదయాత్ర వల్ల కలిగేటువంటి ప్రధాన ప్రయోజనాలను ఒకసారి కనుక మనం పరిశీలిస్తే పార్టీ యొక్క పునర్నిర్మాణానికి కింద కేడర్ నుంచి 11 సీట్లకి పరిమితమైనటువంటి వైసీపీని పునర్నిర్మాణం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం కింద జగన్ తీసుకుంటారని చెప్పుకోవచ్చు. అది వాడుకుంటారా కరెక్ట్గా లేదా అనేది పార్టీ శ్రేణుల మీద జగన్ మీద ఆధారపడి ఉంటుంది. సో గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత నాయకులు కార్యకర్తలు ఎక్కడికక్కడ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీగిపోయిన పరిస్థితి ఉంది పార్టీ. జగన్ నేరుగా ప్రజల్లోకి వెళ్ళడం వల్ల క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఒక భరోసానిచ్చిన వాళ్ళు అవుతారు ఆయన. పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి పార్టీ సిద్ధాంతాలని గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి మేలుని ఇవన్నీ కూడా వివరించేటువంటి అవకాశం కూడా ఆయనకి దొరుకుతుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలలోని లోపాలని ఎత్తి చూపడానికి, అలాగే ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తన వైపు తిప్పుకోవడానికి ఇది ఒక సరైనటువంటి వేదిక కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రజలతో నేరుగా మమేకం కావడం వల్ల వారి కష్టసుఖాలను తెలుసుకోవడమే కాకుండా ప్రభుత్వం మీద నిరంతర ఒత్తిడి పెంచడానికి కూడా ఆయనకి వీలయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ యాత్ర ద్వారా మళ్ళీ జనంలో తన పట్ల సానుభూతిని పెంచుకోవచ్చని కూడా వైసీపీ వర్గాలు ఆశిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ పాదయాత్రలో కొన్ని ప్రతికూలతలు కూడా సవాళ్లు కూడా డెఫినెట్లీ జగన్కు ఉంటాయి. 2027లో యాత్ర ప్రారంభించి ఎన్నికల వరకు దాన్ని కొనసాగించడం అనేది శారీరకంగా అట్లాగే ఆర్థికంగా కూడా చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని అని చెప్పుకోవచ్చు. అలాగే గతంలో పాదయాత్ర చేసినటువంటి టైంలో అప్పటి రాజకీయ పరిస్థితులు వేరు, ఇప్పుడు రాజకీయ పరిస్థితులకి చాలా వ్యత్యాసం అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది. సో అప్పట్లో ప్రతిపక్ష నాయకుడి మీద ప్రజల్లో ఒక రకమైనటువంటి క్యూరియాసిటీ ఉండేది, ఎట్లా ఈయన పాలిస్తాడు రానున్నటువంటి అధికారం ఇచ్చిన తర్వాత అని. బట్ అధికారం ఇచ్చిన తర్వాత ఎంత అట్టర్ ఫ్లాప్ అయ్యారంటే 11 సీట్లకు పడిపోయింది. అంతకుముందు చంద్రబాబును కూడా అట్లాగే నెత్తినెక్కించుకున్నారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఇంకెంత తిరగదీసేస్తారు, ఆయన 23 పడిపోయాడు, ఈయన 11కి పడేశారు. సో మళ్ళీ రేపొద్దున మీరు గతంలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదు కదా అని మద్యం సంబంధించి ఆయన మాటలు ఇచ్చారు, సిపిఎస్ సంబంధించి మాటలు ఇచ్చారు, అనేక రకాల మాటలు ఇవ్వడం అవి తప్పడమే రాజకీయ నాయకుల పని. ఆ రాజకీయ నాయకుడు జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరనేది పక్కన పెట్టండి, రేవంత్ అయినా కేసీఆర్ అయినా కావచ్చు, మోడీ అయినా రాహుల్ గాంధీ అయినా కావచ్చు, రకరకాల అలవికాని హామీలు ఇవ్వడం, వాటిని పాడు చేసుకోవడం, వాటిని ఇవ్వకుండా ఎగ్గొట్టడం, బేసిక్ రేట్లు తగ్గించలేకపోవడం, ఈ ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, పెట్రోల్ ధరలు తగ్గకపోవడం, కూరగాయల రేట్లు కూడా పెరిగిపోవడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండకపోవడం, రోడ్లు సరిగ్గా లేకపోవడం, ఇలా అనేక విషయాల్లో జగన్ ఫెయిల్ అయ్యారు, చంద్రబాబు కూడా ఫెయిల్ అయ్యారు. సో ఇట్లా పాదయాత్ర పెట్టినప్పుడు వాళ్ళు ఈ రకమైన క్వశ్చన్లు చేస్తే ప్రజలు ఏం సమాధానం చెప్పగలుగుతారు జగన్, అది కూడా ఇబ్బంది అవుతుంది కదా అనే ఫీలింగ్ కనిపిస్తుంది. సో ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాత్రం ఇప్పుడు ఆయన చూస్తారు. గతంలో అంటే అట్లా కాదు, ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఇంకో అవకాశం ఇస్తాము రాజన్న బిడ్డగా, నీకు నువ్వు ముందుకు దూసుకెళ్ళు, చంద్రబాబు పాలన మాకు నచ్చట్లేదు అని చెప్పి అవకాశం ఇచ్చారు. దాంతోపాటు కొన్ని అంశాలు కూడా కోడికత్తి కావచ్చు, వివేకార్తికేస్ కావచ్చు, ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఒకసారిగా వర్కౌట్ అయినాయి అన్నీ కలిసి. సో ఈసారి కూడా అన్నీ కలిసి ఆయన ఊడిపోయారు. మళ్ళీ ఈసారి అన్నీ కలిసి వచ్చే అవకాశం ఆయనకు ఉందా, లేదా కేవలం వరుసగా 10 ఏళ్ళు మేము ఈసారి ఎప్పుడూ లేనిది 10 ఏళ్ల పాటు మేము ఈసారి చంద్రబాబుకి అధికారం ఇస్తామని వాళ్ళు అంటారా, లేదు మళ్ళీ ఇంకో ఛాన్స్ నీకు ఇస్తాము, అనవసరంగా ఇచ్చాము మేము, కుటుంబం బాధపడుతున్నాం ఇప్పటికే అని అంటారా, ఏం జరగబోతుంది అనేది ఒక క్యూరియాసిటీగా మారింది.